ఇప్పటికైనా కొంతమంది మారితే బాగుంటదేమో మేము అనిపిస్తుంది. మారం. అందులో వేణుస్వామి ఒకడు. ఫస్ట్ ఉంటాడు. నిజానికి శోభితా ధూళిపాలకి నాగచైతన్యకి ఏమన్నా గానీ అవసరమా? నేను జోస్యం చెప్పా అని చెప్పి పెళ్ళైన నెక్స్ట్ డే నేను రేపు పొద్దున నేను లైవ్ పెడతా, నేను చెప్తా అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు కూడా ఆయన ఏదో ఆయన కర్మగాలి జైలుకి పోయాడు, జైలుకి పోయిన పాపానికి ఆయన ఏదో పార్టీ పెడతాడంట. ఆయనకు అసలు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బట్ ఆయన పార్టీలో పెట్టాలన్న ఇంట్రెస్ట్ ఆయనకి ఎక్కడ ఉంది? అంటే పార్టీలో చేరుతాడని కూడా కాదు, డైరెక్ట్ ఈయనే ఒక పార్టీ పెడతాడు. 100% ఫ్యూచర్ లో సీఎం కూడా అవుతాడు. ఆయనకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి, అర్హతలు ఆయనకు ఉన్నాయి. సో ఇట్లా మనం ఎంత అన్నా కూడా ఆయన ఇవన్నీ పట్టించుకోడు. ఇప్పుడు నువ్వు ఎట్లా నేను పట్టించుకోవట్లేను అంతే. ఇప్పుడు నాకు ఎంత కామెడీ అనిపిస్తుంది అంటే ఆ వర్డ్ విన్నప్పుడు, ఆయన సీఎం అవుతాడంట, డైరెక్ట్ పార్టీ పెట్టి సీఎం అవుతాడంట. పవన్ కళ్యాణ్ ఏం కావాలా, చంద్రబాబు నాయుడు ఏం కావాలా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం కావాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏం కావాలా, కేసీఆర్ ఏం కావాలా? అసలు పోనీ ఆ రాష్ట్రం కూడా చెప్తే అయిపోయేది కదా. రాష్ట్రం పేరు ఒకటి స్కిప్ చేశాడు. అది ఏ రాష్ట్రం? దేశం మొత్తం లై ఉండొచ్చు. ఎందుకంటే పుష్ప 2 తోని దేశవ్యాప్తంగా హల్చల్. అంటే చైనాలో ముఖ్యంగా జ్యోతిష్యులు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఒక వివాదాస్పదమైన జ్యోతిష్యం అంటే ఖచ్చితంగా వేణుస్వామి మాత్రమే. అయితే ఇన్ని రోజుల పాటు ఎంతమంది రాజకీయ ప్రముఖుల గురించి, సినిమా సెలబ్రిటీల గురించి ఎన్నో పూజలు చేసిండని వాళ్ళు చెప్పినట్టు అని అనుకున్నారు. కాకపోతే ఎప్పుడైతే మనం ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడు చెప్పిన జోస్యం తప్పిపోయింది కొన్ని సందర్భాల్లో. అండ్ ప్రభాస్ గురించి అవన్నీ కూడా అబద్ధం అయిపోయింది. అదే కదా. ఇక అప్పటి నుంచి నేను ఇంకా ఎవరి దాంట్లో వేలు పెట్టాను, ఎవరిని గెలకనని చెప్పి ఉన్నట్టుండి సమంత, అదే విధంగా నాగచైతన్య, శోభిత వీళ్ళ దాంట్లో మళ్ళీ వేలు పెట్టాడు. సో అప్పుడు మళ్ళీ అందరు నెగిటివ్ అయిపోయారు. మళ్ళీ కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాడు. 2 కేసులు ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఆయన ఇంకా అదే చెప్పుకుంటూ బతుకుతానంటే ఒకనొక టైంలో కొన్ని జరిగినాయేమో, కానీ ఒక సిచ్యువేషన్ లో లాస్ట్ మొన్న ఎన్నికలలో మాత్రం జగన్మోహన్ రెడ్డి పక్కా గెలుస్తాడు, అది కూడా భారీ మెజారిటీ అన్నారు. ఓడిపోతాడు, భారీ మెజారిటీతో ఓడిపోయింది ఆయన నిజంగా. సో అది అట్లా ఉంటది. కానీ ఇప్పుడు ఈయన మాత్రం ఇక్కడ ఎప్పుడైతే మన అల్లు అర్జున్ గురించి చెప్పారో, ఈయనకు అసలు ఇంక జన్మకి సిగ్గు రాదు, ఇంక జన్మకి ఈయన మారడు అని అంటే ఆయన చెప్పేది జ్యోతిష్యం అనే బదులు ఫేమ్ ని తీసుకోవాలి, ఫేమ్ ని యూజ్ చేసుకుందాం అనే విధంగా చూసినా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పుష్ప 2 సినిమా అనేది ఎంత సెన్సేషన్ అయిందో అందరికి తెలుసు. సో ఇప్పటికే దాదాపు 1800 కోట్ల వరకు. అండ్ సినిమా వచ్చిన కొత్తలో కూడా నేను అల్లు అర్జున్ గురించి జోస్యం చూసిన, ఆయన జాతకం చూసిన, 15 ఏళ్ల వరకు ఆయన నంబర్ 1 హీరో, పాన్ ఇండియా హీరో ఆయన్నే. సో ఆయనకి ఎవరు సాటి లేరు, ఇట్లా రకరకాలుగా చెప్పిండు. సో ఇప్పుడు వచ్చి నేను ఆయన జాతకం చూసినా ఆయన 100% ఒక పార్టీ పెడతాడు, దానికి సీఎం కూడా అవుతాడు అనే విధంగా చెప్పిండు. సో మరి ఇదంతా ఏంటి, అసలు మీరేమనుకుంటున్నారు దీని గురించి? కామెంట్ చేయండి.